హాయ్ అండి. దయలేదా ఆరో భాగం వినండి. మా కోసమే ఉంచాడు నిన్ను. మీరిద్దరూ లేకపోతే మేమేమైపోవాలి అంది పార్వతి. బయట నుండి అమ్మా శారదమ్మా అని వినిపించింది. సోమేష్ బయటికి వెళ్ళి రండి మావయ్య లోపలికి అన్నాడు. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఏమ్మా శారదమ్మా ఎలా ఉన్నారు అందరూ అంటూ లోపలికి వచ్చాడు. బాగున్నాం అన్నయ్య, మీరెలా ఉన్నారు అంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. ఇంకో దిక్కు లేక మా దగ్గరికి వచ్చాడు అని అనుకోకపోతే రేపు పెళ్లి చూపులకు రమ్మంటావా అన్నాడు. అదేంటన్నయ్య అలా అడుగుతున్నారు? ముందు నువ్వు అడిగినదే మళ్ళీ ఫోన్ చేస్తే అవ్వదేమో అన్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రేపే రమ్మంటారా అంటున్నావు. అసలు ఏమైంది అన్నయ్య అంది. నీ దగ్గర దాపరకం ఎందుకు? మీ వదిన తరపున ఎవరో ఒక సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళ తరఫు వాళ్ళు తీసుకురావడంతో ఉబ్బి తబ్బిబ్బయి అది ఖాయం చేసుకుందామని తీసుకువెళ్ళింది. పెళ్లి చూపులకి వాళ్ళకి అల్లుడు కాదు కావలసింది, ఇంట్లో పనిచేయటానికి మనిషి. పెళ్లి చూపుల రోజే మాకు అర్థమైంది ఆ విషయం అన్నాడు. అందుకే మళ్ళీ మన దగ్గరకు వచ్చారు అన్నాడు సోమేష్. నేనే ముందే చెప్పాను మీరు అలా అనుకుంటారని అన్నాడు. నాయనా సోమేష్, వద్దు, అలా మాట్లాడకూడదు. వీళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉందేమో, అందుకే ఇలా జరిగిందనుకోవచ్చుగా. అన్నిట్లోనూ దైవత్వాన్ని వెతకాలి అంది శారదమ్మ మందలింపుగా. మీ వదిన కూడా ఇదే మాట అంది. అందుకే మళ్ళీ వచ్చాను. ఫోన్ చేద్దామనుకున్నాను, కానీ వచ్చి అడిగిపోదామని వచ్చాను అన్నాడు. కాళ్ళు కడుక్కుని రా అన్నయ్య, భోజనం టైం అయింది, వడ్డించేస్తాను అంది. ఇప్పుడు కూడా ఏం తిననమ్మా, కతికితే అతకదంటారు కదా. కొంచెం పని ఉండి ఆలస్యంగా బయలుదేరాను, లేకపోతే ఇప్పటికి తిరిగి వెళ్ళిపోయేవాడిని అన్నాడు. భోజనాల వేళకు వస్తున్నావు, ఏం పెట్టినా తినకుండా అలాగే వెళ్ళిపోతున్నావు. నాకు మనసు ఒప్పుకోవడం లేదన్నయ్య అంది. నీ చేతి భోజనం చేసే టైం వస్తుందమ్మా, దానికోసమే ప్రయత్నాలన్నీ. ఉంటాను. మరి రేపు ఎన్ని గంటలకు బాగుందో చూడరా సోమేశ అన్నాడు సోమేష్ని చూస్తూ. చేతి వేళ్ల మీద లెక్కలు పెట్టి మధ్యాహ్నం 3 గంటలకు బాగుంది మావయ్య అన్నాడు. సరే అలాగే, మేము మధ్యాహ్నం భోజనాలు చేసి బయలుదేరతాం. ఉంటానైతే మరి. ఉంటానమ్మా పార్వతి. మాణిక్యాంబ, సోమేషు వెళ్ళి వస్తాను నాయనా. చెల్లెమ్మ రేపు వస్తామైతే అంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళాక ఏంటమ్మా ఇది, మళ్ళీ వచ్చారు ఈయన అన్నాడు సోమేష్. రాసిపెట్టి ఉంటే అంతే నాయనా, ఎవరూ తప్పించలేరు అంది. రేపటి కోసం ఏం కావాలో మరి అన్నీ సిద్ధం చేసుకోవాలిగా అన్నాడు. కంగారు పడుకు, అన్నీ ఇంట్లోనే చేద్దాం. బయట నుండి ఏమీ తేవాల్సిన అవసరం లేదు, మనవాళ్లేగా అంది శారదమ్మ. భోజనం చేసి శారదమ్మ సోమేష్కు ఇద్దరి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరిని పిలాలి, ఇలాంటి లిస్ట్ అంతా తయారు చేస్తున్నారు. పార్వతి, మాణిక్యాంబ రేపు పార్వతి ఏం కట్టుకోవాలో అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. సాయంత్రం గుడి తలుపులు తీసిన వెంటనే శివుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, మళ్ళీ పంపించావా? అనుగ్రహించు. అక్క మనసు కష్టపడకుండా చూడు, వాళ్ళు ఒప్పుకునేలా చూడు, ఇబ్బంది పడకుండా ఈ పెళ్లి జరిగేలా చూడు శివయ్యా అనుకున్నాడు. మరునాడు ఉదయం గుడిలోకి పార్వతి ఇద్దరూ వస్తూనే అతని కోసం వెతికారు. అతను ఎక్కడా కనిపించలేదు. నిన్న నేను అన్నదానికి కోపం వచ్చిందేమో, అందుకే రాలేదు అన్నాడు సోమేష్. వస్తారులే, జ్ఞానుల కోపం ఎంతసేపు, ఎంత తొందరగా వస్తుందో అంతే త్వరగా అనుగ్రహించేస్తారు కూడా అంది పార్వతి. అభిషేకమై అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తున్నాడు. దర్శనానికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇంతలో ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, ఒక కన్నెపిల్ల కావాలి పంతులు గారు, తాంబూలం తీసుకోవడానికి. అక్కగారిద్దరిలో ఎవరో ఒకరిని పిలుస్తారా అన్నారు. ఏమమ్మా, ఏదైనా నోమా అన్నాడు. అవును పంతులు గారు, కన్యగౌరి నోము. ముందుగా చెబుదామనుకున్నాము, కుదరలేదు రావటానికి. వారికి కుదురుతుందిగా తాంబూలం అందుకోవడానికి అంది. దర్శనం అయ్యి వెళ్ళేవాళ్లతో పార్వతి అక్కని రమ్మని చెప్పండి కొంచెం ఇంటి దగ్గర అని చెప్పాడు. పార్వతి వచ్చి నిలబడింది. వీళ్ళు నోము తీరుస్తారట, అందుకే పిలిచాను అన్నాడు. కాళ్ళు కడుక్కొని వచ్చి అక్కడే కూర్చుంది. కాళ్ళకు పసుపు రాసి, ముఖానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, చేతులకు గాజులు వేసి చీర జాకెట్టు, పువ్వు పండు తాంబూలంతో అందించింది.
వాళ్ళు ఇదంతా చేస్తున్నంతసేపు గౌరీ స్తోత్రాలు శ్రావ్యమైన గొంతుతో పార్వతి పాడుతుంటే వాళ్ళకి ఆ పార్వతీదేవి వచ్చి తమ ముందు కూర్చున్నది అన్న భావన కలిగింది. వాళ్ళిద్దరూ పార్వతికి తాంబూలం అందించి దైవదర్శనం చేసుకుని వెళ్ళారు. పార్వతి అవన్నీ పట్టుకుని ఇంటికి వెళ్ళింది. తల్లికి చూపించింది. నువ్వు ఏం కట్టుకోవాలి అని సతమతమవుతున్నావు కదా, అందుకే అమ్మవారు పంపించింది నిన్ను కట్టుకోమని అంది శారదమ్మ. ఇటు తీసుకురా, నేను అంచులు కొడతాను అంది మాణిక్యాంబ. చెల్లెలి చేతికి చీరనిచ్చి తన పనిలో పడింది. వాళ్ళ కోసం మిక్సర్ లడ్డూ చేస్తున్నారు పార్వతి శారదమ్మ కలిసి. మాణిక్యాంబ ఆ చీరకి ఫాలు అంచులు కుట్టి మ్యాచింగ్ బ్లౌజ్ కోసం ఇంట్లో ఇద్దరు బ్లౌజులు చూసి మొత్తానికి మ్యాచింగ్ బ్లౌజ్తో తీసుకొచ్చింది. బ్లౌజు కూడా దొరికింది దీనికి అంది. సంతోషం, అన్నీ అమిరాయి, చేతికి గాజులతో సహా అంది శారదమ్మ. సోమేష్ ఇంటికి వస్తూనే మావయ్య ఫోన్ చేశారా, ఇంతకీ వస్తున్నారటనా అన్నాడు అనుమానంగా. చెయ్యలేదు, ఏమైంది, నువ్వు చేసి కనుక్కో అంది మాణిక్యాంబ. బాగుండదేమో సోమేష, బయలుదేరతారు, నిన్ననేగా చెప్పాడు వస్తామని అంది శారదమ్మ. మనం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం, వాళ్ళు రాకపోతే ఇబ్బంది కదా అన్నాడు. అలా ఏమీ శంక పెట్టుకోకు, వాళ్ళు వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది అంది శారదమ్మ. ఏమీ అడగను, బయలుదేరుతున్నారా అని అడుగుతానంతే అన్నాడు. ఆ అనుమానం నీకెందుకు వచ్చిందో కానీ. సరే కానీ అంది శారదమ్మ. ఫోన్ చేశాడు, రింగ్ అవుతోంది కానీ తీయడం లేదు. అమ్మా, ఈయన మళ్ళీ ఫోన్ తీయడం లేదు అన్నాడు. అందరికీ నిరుత్సాహంగా అనిపించింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు. అబ్బాయి, బయలుదేరాం, అనుకున్న టైంకే వచ్చేస్తాం అన్నాడు అట్నుండి. అలాగే మావయ్య అని కాల్ కట్ చేసి అమ్మయ్యా అన్నాడు సోమేష్. సుబ్బారెడ్డి గారికి చెప్పావా సోమేషా అంది శారదమ్మ. చెప్పానమ్మా, ఆయన ఉండట్లేదట, పట్నం వెళ్తున్నారట. బాబాయ్ వాళ్ళకి చెప్దామనుకున్నాను కానీ అన్నీకు కుదిరాక చెప్దాంలే అని చెప్పలేదు. కుటుంబంలో సంబంధమే అవడం వల్ల, లేదంటే అత్తయ్యలను అందరినీ పిలవాలి, పిలిస్తేనే బాగుండేది అంది శారదమ్మ. మావయ్య మాట నికరం ఉండట్లేదు కదా, అంతా అయ్యాక చెప్దాంలేమ్మా, అత్తయ్య ఏమనుకోదులే అన్నాడు. వాళ్ళు ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్గానే వచ్చారు. పెళ్ళికొడుకు, తల్లి, తండ్రి, అన్న, వదిన అందరినీ సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు అయ్యాక పార్వతిని పిలిచింది శారదమ్మ. పార్వతి వచ్చి అందరికీ నమస్కరించి అక్కడే ఉన్న చాప మీద కూర్చుంది. మీ అమ్మాయి అంటే చూడాలా ఏంటి వదిన, అన్నయ్యలో ఉన్న మంచి గుణాలన్నీ వచ్చుంటాయి, అది చూసే వచ్చాం మేము. పిల్లేమో బంగారంలా ఉంది, ఇక అంతకంటే కావలసిందేముంది అంది. కట్న కానుకలకు ఏమైనా ఆశపడతారేమో, మేమేమీ ఇచ్చుకోలేము, అన్నయ్యకు ముందే చెప్పాను అంది శారదమ్మ. అమ్మ పార్వతి, ఇక నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని శారదమ్మ వైపు చూస్తూ, వదిన, మీరు మాకు ఏమీ ఇవ్వద్దు, మీ పిల్లకు మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, పెళ్ళి కూడా ఏ ఆడంబరాలు లేకుండా చేయండి, మన కుటుంబంలో వాళ్ళనే పిలుచుకొని చేసుకుందాం, మీ గుడిలోనే చేసేయండి అంది. లోపలికి వచ్చిన పార్వతిని మాణిక్యం అడిగింది, ఎలా ఉన్నాడక్క అని. నువ్వే చూడు, నేను చెప్పడం ఎందుకు అంది పార్వతి. అమ్మ నన్ను రావద్దంది, పెద్దవాళ్ళకి పెళ్లి చూపులు అవుతుంటే చిన్నవాళ్ళు రాకూడదంట. ఎలా ఉన్నారో చెప్పవే, నీకు నచ్చాడా అంది. ఫోటోలో ఎలా ఉన్నారో బయట అలాగే ఉన్నారు అంది. అబ్బా, మన్నిస్తున్నావు, అంటే నీకు ఓకేనా అంది. పోవే నువ్వు నీ ప్రశ్నలు అంది పార్వతి. ఇద్దరూ పెరట్లోకి వెళ్ళి కూర్చున్నారు. మాటలన్నీ అయ్యాక, వదిన, ఈరోజు అంతా బాగానే ఉంది, అమ్మాయికి చీర తీసుకొచ్చాను, మీకు మా సంబంధం నచ్చింది అంటే నేను అమ్మాయికి చీర ఇస్తాను అంది. మాకు అభ్యంతరం లేదమ్మా, నీ ఇష్టం అంది శారదమ్మ. పార్వతిని పిలిచి బొట్టు పెట్టి చీర చెవిపోగులు ఇచ్చింది. ఉంగరం మాకు ఆనవాయి లేదు వదిన, అందుకే చెవిపోగులు తీసుకొచ్చాను అంది. అవి తీసుకుని కాళ్ళకి దండం పెట్టింది పార్వతి. వాళ్ళు వెళ్తూ ముహూర్తాలు పెట్టించి ఫోన్ చేస్తామని చెప్పి వెళ్ళారు. ఇక ఈ సంబంధం ఖాయమైనట్టే. అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తావా అన్నాడు సోమేష్. ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళు, అభిషేకం అయ్యాక వెళ్తే సాయంకాలం అర్చన టైంకి వచ్చేయచ్చు, అత్తయ్యలిద్దరూ ఒక్క దగ్గరే కనుక ఇద్దరికీ చెప్పిరా అంది శారదమ్మ. అలాగే. ఇక బయట వాళ్ళకంటావా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాంలే అంది. గుడికి వెళ్ళే వేళయింది.
సోమేష్ వెళ్ళాడు. ఇంటికేదో కొత్త కళ వచ్చినట్టయింది. అందరి ముఖాల్లోనూ సంతోషం. వాళ్ళు మరుసటి రోజే ఫోన్ చేశారు. అమ్మా శారదా, 20 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. దాన్ని ఖాయం చేసుకుందామా అన్నాడు. ఎక్కువ రోజులు లేదు. అన్నీ సరిగ్గా చేయగలమో లేదో మా వైపు నుండి కూడా ఆలోచించన్నయ్యా అంది శారదమ్మ. దానికోసమైతే నువ్వు అస్సలు ఆలోచించకు. నువ్వు పప్పు చారుతో పెట్టినా వచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెట్టింది తిని పిల్లని తీసుకుని వెళ్తాం. ఇది చాలా మంచి ముహూర్తమటమ్మా అన్నాడు. సరే అన్నయ్య, నువ్వు అంతగా చెప్తుంటే కాదని ఎందుకంటాను. అదే ఖాయం చేయండి అంది. సోమేష్ గుడి నుండి వచ్చిన వెంటనే ఇప్పుడు నువ్వు పెళ్లి కుదిరింది అని చెప్పడం, పెళ్లి పిలుపు రెండూ ఒకేసారి అయిపోతాయి. 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. అది చాలా మంచి ముహూర్తం. దానికి చేసేద్దాం అంటున్నాడు అన్నయ్య అంది. నువ్వేమన్నావు? టైం సరిపోదు, అన్నీ చేయగలమా అన్నాడు సోమేష్. ఏమంటాను, ఇంత తక్కువ టైం అయితే సరిగ్గా చేయగలమో లేదో అంటే నువ్వు ఎలా చేసినా మాకు పర్లేదు. పప్పు చారు చేసి పెట్టినా తినేసి పెళ్లి చేసుకుని పిల్లని తీసుకువెళ్తాము అన్నాడు అంది. ఇదంతా మన పార్వతి అదృష్టం. వాళ్ళు డబ్బు కోసం ఆశపడే మనుషులు కాదు అన్నాడు సోమేష్. మిగిలిన భాగం తర్వాత భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మరో భాగంతో కలుద్దాము. బాయ్.